You may go through seasons of problems, seasons of pain, seasons of dryness, problems in the season లో నుంచి ఒకవేళ మీరు వెళ్తూ ఉండొచ్చేమో, బట్ యూ విల్ నెవర్ బి అవుట్ ఆఫ్ ద సీజన్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. సో ఆయన కృపలేని సీజన్ లో ఆయన మిమ్మల్ని ఎంటర్ అవ్వనివ్వడండి. Be strong in the power of his might. Be strong in the power of his might. Praise the Lord, praise the Lord, praise the Lord. Jesus said, మీ హృదయములను కలవరపడనీయకుడి. He said, do not let your heart troubled. He said, I'm not going to leave you as orphans. I will send you another helper. నేను మిమ్మలను అనాథలుగా విడిచిపెట్టను. మీ దగ్గర ఉండుటకు ఎల్లప్పుడు forever ఎల్లప్పుడు మీతో ఉండడానికి నేను వేరొక ఆదరణకర్తను నేను పంపిస్తున్నాను. ఐఎమ్ సెండింగ్ యూ అనదర్ హెల్పర్. అంటే సేమ్ లైక్ జీసస్, బట్ హీస్ అనదర్ హెల్పర్. నేను వేరొక ఆదరణకర్తను పంపిస్తున్నాను. ఆయన మీతో ఉండును, మీలో ఉండును. హీ విల్ బి విత్ యూ, హీ విల్ బి ఇన్ యూ. హీ విల్ టీచ్ యూ ఆల్ థింగ్స్. హీ విల్ రిమైండ్ యూ వాట్ జీసస్ హ్యాస్ సెడ్. సో దట్ ఈస్ ద వర్క్ ఆఫ్ ద హెల్పర్. అది మన యొక్క ఆదరణకర్త యొక్క సహాయము, లేకపోతే అది ఆయన పని. సో మనం చాలా సార్లు ఆయనని ఇగ్నోర్ చేస్తూ ఉంటాం. సో టుడే లెట్ us exercise on listening to the Holy Spirit, listening to his voice. Hallelujah. Listening, let us train it's not about listening through these ears, listening through your heart. Hallelujah. So మన యొక్క హృదయము ఏతో ఏ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని మనము వినాలి. How can we listen through our heart? That is what is important. Hallelujah. When you know the truth shall set you free. మనము సత్యమును తెలుసుకున్నప్పుడు సత్యము మనలను స్వతంత్రులనుగా చేయును. When you know the truth shall set us free. Knowing the truth అంటే బైబిల్ వర్సెస్ మెమరైజ్ చేయడమే కాదండి. It's not about memorizing the Bible verses. It is not about getting first prize in the quiz. It's not about how many verses you know. It is about how much experiential knowledge that you have in hallelujah about the word, about the person of the Lord and Savior Jesus Christ. ఎంత ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్ మనకుంది అంటే ఆయనని ఎంత రుచి చూసి మనం తెలుసుకున్నాం. హౌ హ్యావ్ వి ఎక్స్పీరియన్స్డ్ హిమ్ ఇన్ అవర్ డైలీ లైఫ్. మనము ఎలాగా ఆయనను మనము ఎక్స్పీరియన్స్ చేశాము, ఎట్లా ఆయనను రుచి చూసి నేను తెలుసుకున్నాను. యెహోవా ఉత్తముడని నేను రుచి చూసి తెలుసుకున్నాను అంటాడు దావీదు మహారాజ్. ఐ హావ్ టేస్టెడ్, రుచి చూసి నేను తెలుసుకున్నాను. హ్యావ్ యూ టేస్టెడ్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్? దేవుని రుచి చూసి తెలుసుకున్నారా? సో మనము జస్ట్ బైబిల్ వర్సెస్ మెమరైజ్ చేయడంలో ఏముండదు. ఎన్ని వర్సెస్ మనకి గ్రీక్, లాటిన్ లేకపోతే హీబ్రూ మీనింగ్స్ తెలిసి మొత్తము పేజ్ టు పేజ్, కవర్ టు కవర్ మనకి బైబిల్ అంతా తెలిసినా కూడా దానిని మనం ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్ లోకి తీసుకొని రాకపోతే, ప్రాక్టికల్ అప్లికేషన్ లోనికి తీసుకొని రాకపోతే మనకి ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా అది వేస్ట్ అండి. అవునా? ఈవెన్ ఇఫ్ యూ నో గ్రీక్, హీబ్రూ, ఈవెన్ ఇఫ్ యూ నో కవర్ టు కవర్, పేజ్ టు పేజ్, every verse from the Bible, if you don't experience the love of God, the goodness of God, the knowledge, the truth of the word of God, it will not do any good for us. So we have to go to that experiential knowledge of Jesus Christ. మనము ఆ యొక్క అనుభవించి రుచి చూసి తెలుసుకునే ఆ యొక్క ఫేజ్ లోనికి వెళ్ళాలి. సో ఈ రోజున దేవుడిని అడుగుదాము, లార్డ్ హెల్ప్ మీ టు ట్రైన్ మై హార్ట్ టు హియర్ ద విస్పర్స్ ఆఫ్ ది స్పిరిట్. అలా లార్డ్ ట్రైన్ మై హార్ట్, నా హృదయాన్ని ట్రైన్ చేయి ప్రభా. I don't want the words stick to the Bible. I want to listen to what you have to speak to me. I want to listen to your voice, Lord. I want to listen to the still small voice. I want to listen to your whispers, Lord. So help me. నాకు ట్రైన్ చేయి ప్రభా. క్రైస్తవుడు ఎంజాయ్ చేయాల్సింది ఏంటో తెలుసా? The freedom in the spirit. ఆత్మలో ఫ్రీడమ్. When you know the truth shall set us free. మనము ఆయన యొక్క సత్యమును తెలుసుకున్నప్పుడు సత్యము మనలను స్వతంత్రులనుగా చేయును. See, God don't want us to be in any bondage of any kind. ఏ బాండేజ్ లో, ఎటువంటి బాండేజ్ లో కూడా దేవుడు మనం ఉండడానికి ఇష్టపడట్లేదు. మనము సత్యాన్ని తెలుసుకోవాలి.
we should know the truth. When you know the truth will set you free. Hallelujah. ఈ రోజున ఏదైనా ఏరియాలో మీరు బౌండ్ అయినట్లుగా అనిపిస్తే, ఏదైనా ఏరియాలో మీరు స్ట్రగుల్ అవుతుంటే, నో లెట్ గాడ్స్ వర్డ్ బ్రేక్ దోస్ చైన్స్. హల్లెలూయా. వి ఆర్ ఆల్ బోర్న్ అగైన్ బిలీవర్స్. మనందరము రక్షణ పొందిన విశ్వాసులమే. కానీ కొన్నిసార్లు కొన్ని ఏరియాస్ లో బౌండ్ అయిపోయి ఉంటాం. అవునా? కొన్ని ఏరియాస్ లో మనము ఒక అటాక్ లాగా అనిపిస్తుంది. కొన్ని ఏరియాస్ లో మనము స్వతంత్రము అనుభవించలేకుండా ఉన్నామేమో. ఒకసారి పరీక్షించుకుందాం. ఎందుకంటే మీరు స్వతంత్రులుగా అయితేనే వేరే వాళ్ళని స్వతంత్రులనుగా చేయగలరు. హల్లెలూయా. ఓన్లీ దోస్ హు ఆర్ లిబరేటెడ్ కెన్ లిబరేట్ అదర్స్. ఇఫ్ యు ఆర్ బౌండ్ యు కెనాట్ లిబరేట్ అదర్స్. మీరు ఒక బంధకం క్రింద ఉండి వేరే వాళ్ళని స్వతంత్రులనుగా చేయలేరు. వేరే వాళ్ళని డెలివర్ చేయలేరు. వేరే వాళ్ళని వాళ్ళకి డెలివరెన్స్ మీరు మినిస్టర్ చేయలేరు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు చాలా కోపం ఉందనుకోండి, యూ హ్యావ్ షార్ట్ టెంపర్, యూ హ్యావ్ సో మచ్ యాంగర్ ఇష్యూస్. దిస్ ఇస్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్. మీకు చాలా కోపము, మీరు అన్ని విషయాల్లో యు ఆర్ అ వెరీ గుడ్ బిలీవర్. ఇన్ ఆల్ అదర్ ఏరియాస్ యు ఆర్ అ వెరీ గుడ్ బిలీవర్, బట్ యు ఆర్ స్ట్రగ్లింగ్ విత్ యాంగర్, యు ఆర్ స్ట్రగ్లింగ్ విత్ షార్ట్ టెంపర్. ఓకే, ఈ యాంగర్ ఇష్యూస్, షార్ట్ టెంపర్ ఉంది, కానీ యు ఆర్ వండర్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్, యు గో టు చర్చ్, యు డూ ద వర్క్ ఇన్ ద చర్చ్, అన్ని చేస్తున్నావు. కానీ ఈ కోపం అనేది వచ్చేటప్పటికి అదొక బంధకం లాగా అయిపోయింది మీకు. అప్పుడు ఏం చేయాలి? అక్కడ యు నీడ్ ఫ్రీడమ్ ఇన్ దట్ ఏరియా. యు నీడ్ లిబర్టీ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వాతంత్ర్యము అక్కడ కావాలి. ఆ కోపము అనే ఆ బంధకము, ఆ వయలెంట్ గా వెళ్ళిపోయి ఆ బంధకం అక్కడ కట్ అయిపోవాలి. అప్పుడు మీరు స్వతంత్రులుగా చేయబడతారు. మీరు స్వతంత్రంగా చేయబడినప్పుడు వేరే వాళ్ళకి మీరు ఈ డెలివరెన్స్ మీరు మినిస్టర్ చేయగలుగుతారు. మీలో ఇది ఉండి, ఈ కోపము అనేది ఉండి, మీరు వేరే వాళ్ళకి దేవుని సువార్త చెప్తున్నప్పుడు వేరే వాళ్ళకి మీరు కంప్లీట్ గా డెలివర్ అవ్వకుండా వేరే వాళ్ళకి మీరు డెలివరెన్స్ చేయలేరు. యూ కెనాట్. ఓన్లీ దోస్ హు ఎంజాయ్ ద ఫ్రీడమ్ ఆఫ్ గాడ్, ఓన్లీ దోస్ హు నో ద ట్రూత్, దోస్ హు ఆర్ సెట్ ఫ్రీ బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, దే కెన్ మినిస్టర్ టు దోస్ హు ఆర్ ఇన్ బాండేజ్. సో దేవుడు మనందరినీ కూడా, గాడ్ వాంట్స్ us to use as vessels of power, vessels of change. God wants to anoint us. మనలను ఆయన అభిషేకించి మనలను ఆయన వాడుకోవాలనుకుంటున్నారు. కాబట్టి ఏ ఏరియాలోనైనా మీరు ఒక బంధకం లాగా ఉంది, మేబీ అన్ఫర్గివ్నెస్, మేబీ డిప్రెషన్, కొంతమంది ప్యాటర్న్స్ ఆఫ్ సీజనల్ గా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతూ ఉంటారు. సో దట్ ఈస్ నాట్ గుడ్. ఆస్క్ గాడ్ టు లిబరేట్ యూ. ప్రభా, ఈ ఏరియాలో నన్ను లిబరేట్ చేయి ప్రభా. ఐ డోంట్ వాంట్ టు గో త్రూ దిస్ లాట్. లేకపోతే కొంతమంది బిటర్నెస్ ఉంటుంది హార్ట్ లో. ఆ హార్ట్ లో బిటర్నెస్ ఉండి మనం 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా కూడా వ్యర్థమే. పక్కన వాళ్ళని క్షమించకుండా, ఇఫ్ యూ డోంట్ ఫర్గివ్, ఇఫ్ యూ కాంట్ ఫర్గివ్ అదర్స్, అండ్ ఇఫ్ యూ ప్రే 24/7 or 40 days of fasting or 100 days of fasting, if there is no change in you, it's all waste. You're wasting your time. So God wants a new covenant believer. Your fasting should end when your heart is transformed. Hallelujah. It's not about the days and the time. When you know that your heart is transformed, when you know that you are experiencing the freedom, when you know the burden is lifted, you can stop fasting about that issue. మీరు ఆ విషయం గురించి ఫాస్టింగ్ ఉండడం ఆపేయచ్చు. హల్లెలూయా. మీరు ఆ ట్రూ ఫ్రీడమ్, ఆ నోట్ మీ హార్ట్ లో వచ్చినప్పుడు, సో ప్రభువా, ఈ ఏరియాలో ఐఎమ్ వీక్, లార్డ్ హెల్ప్ మీ. హల్లెలూయా. ఐఎమ్ వీక్, ఐ ఫీల్ వీక్ ఇన్ దిస్ ఏరియా, లార్డ్, సో హెల్ప్ మీ లార్డ్, హెల్ప్ మీ టు ఓవర్కమ్ దిస్, లార్డ్, బ్రేక్ దిస్ బాండేజ్. ఓన్లీ వెన్ యూ ఆర్ లిబరేటెడ్ యూ కెన్ మినిస్టర్ deliverance to others who are in bondage. So today, now ask Holy Spirit, God, I want you to take some time, sit quietly in the presence of God, shut all other noises. మీ మైండ్ లో వస్తున్న వేరే స్వరాలు, వేరే నాయిసెస్ అన్ని కూడా సైలెన్స్ చేయండి. టేక్ అ బుక్ అండ్ పెన్. మీరు ఒక చిన్న పేపర్ పెన్ పెట్టుకొని కూర్చోండి. జస్ట్ వెయిట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. Allow Holy Spirit God to minister to you. పరిశుద్ధాత్మదేవా, నాతో మాట్లాడు. Speak to me, Lord. Allow him to speak to you. Allow him to minister to you. Hallelujah. He is a living God. He is there with you. He will speak to you. మీరు గదిలోనికి వెళ్ళి తలుపేసుకొని రహస్యమందు చూసి మీ తండ్రికి మొరపెట్టినప్పుడు రహస్యమందు చూసి మీ తండ్రి మీ మనవి ఆలకిస్తారు. When you pray, he said, go into your room, close your doors, and cry out to the Father who sees in secret, and your Father who sees in secret will reward you. యెషయా గ్రంథము 30 అధ్యాయం ఒకసారి చూద్దామండి. Shall we see Isaiah chapter 30? Here God is inviting his people. దేవుడు అక్కడ ఆయన యొక్క ప్రజలను ఇన్వైట్ చేస్తున్నాడు. He is inviting them, he is calling them,
You know what he's calling them? Her stubborn children, declares the Lord, who carry out a plan, but not mine, and who make an alliance, but not of my spirit, that they may add sin to sin. యెహోవా వాక్కు ఇదే, లోబడినొల్లని ప్రజలకు శ్రమ, పాపమునకు పాపము కూర్చుకొనున్నట్లుగా వారు నన్ను అడుగక ఆలోచన చేయుదురు, నా ఆత్మ నియమింపని సంధి చేసుకొందురు. వారు నా నోటి మాట విచారణ చేయక మరో బలము చేత తమను తాము బలపరుచుకొనుటకు ఐగుప్తు నీడను శరణుజొచ్చుటకు ఐగుప్తునకు ప్రయాణము చేయుదురు. God's complaint about his children was, they did not come to me for counseling. They did not wait in my presence for counseling. That was God's complaint. దేవుని హృదయాన్ని నొప్పించేది ఏంటంటే ఆయన పిల్లలు సహాయం కోసం ఆయన దగ్గరకు రాకపోవడం, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, సహాయం కోసం వేరే మార్గాలు వెతుకుకోవడం. God's method of victory is not fighting through the carnal mind, is not going to the others for help, but it is coming to the presence of God and waiting in the presence of God. దేవుడికి విక్టరీ తీసుకొచ్చే స్ట్రాటజీ, మన జీవితంలో విక్టరీ తీసుకొని వచ్చే దేవుని స్ట్రాటజీ ఏంటో తెలుసా? వేరే వాళ్ళని వెళ్ళి సహాయం అడగడం కాదు, మన శారీరకమైన ఆయుధాలతో యుద్ధము చెయ్యడం కాదు దేవుని స్ట్రాటజీ. ఇట్స్ నాట్ గాడ్ స్ట్రాటజీ is not us fighting with carnal weapons, or not us finding help from others, from the people of the world. God's strategy is that his children should come and wait in the presence of God in humbleness. Hallelujah. తన బిడ్డలు తగ్గించుకొని దేవుని సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో వెయిట్ చేసి ఆయన మీద ఆధారపడటం. Hallelujah. That is how we get victory in our spiritual warfare. మన ఆత్మీయ పోరాటంలో మనకి విక్టరీ వచ్చేది ఎట్లాగంటే through worship, through waiting upon him in the presence of God, not by having horses and chariots and the military power, but in humbleness, but in humility. మనం తగ్గించుకొని దేవుని సన్నిధిలో వెయిట్ చేసినప్పుడు రాజుల యందు అతిశయించడం వల్ల, గుర్రముల యందు అతిశయించడం వల్ల, మిలిటరీ పవర్ యందు అతిశయించడం వలన కాదు మనకి విక్టరీ వచ్చేది, దేవుని సన్నిధి యందు కనిపెట్టుకొనడం వలన. Hallelujah. Hallelujah. So God is complaining about his children, saying, "How stubborn children, declares the Lord, who carry out a plan, but not mine." You are carrying out a plan, you are having a strategy, but not my strategy. You did not wait for me, you did not ask me for counsel. Chudandi, this is the heart of God. Can you see the heaviness on the heart of God? దేవుని యొక్క హార్ట్ యొక్క హెవీనెస్ ఇక్కడ మనకి కనబడుతుందా అండి? Who set out to go down to Egypt without asking for my direction, to take refuge in the protection of Pharaoh, and to seek shelter in the shadow of Egypt. See, you are trying to find shelter, find protection in the world. You did not ask me for direction. మీరు నన్ను అడగలేదు డైరెక్షన్ కోసం. ఈ రోజు let us examine ourselves అండి. మనల్ని మనం ఒకసారి పరీక్షించుకుందాం. In our daily life, are we going to Pharaoh? Are we going to Egypt for direction, for protection? Are we depending upon people, or are we taking time to honor God, to acknowledge the presence of the Holy Spirit? Are we sitting in the presence of God? మనకు వస్తున్న రోజు, ప్రతిరోజు every day మనకు వస్తున్న సమస్యల్లో ఫరో దగ్గరికి వెళ్తున్నామా, లేకపోతే ఐగుప్తు దగ్గరికి ఫరో అంటే ఈ లోకం, అవునా, ఈ లోకాధికారుల దగ్గరికి వెళ్తున్నామా? మనము మన పరిస్థితిని బట్టి వెళ్ళొచ్చు, కానీ వెళ్ళక ముందు ఈ లోకంలో నీ యొక్క స్నేహితులను అడగడం కంటే ముందు మనం మొట్టమొదట దేవుని సన్నిధిలో వెయిట్ చేయాలి, దేవుని దగ్గర నుంచి వర్డ్ తీసుకోవాలి. హల్లెలూయా. సో ఇక్కడ దేవుడు అంటున్నాడు, మీరు ప్రణాళిక ఉంది మీకు, కానీ అది నా ప్రణాళికను మీరు ఆచరించట్లేదు. మీరు లోబడనుల్లని ప్రజలు, పాపమునకు పాపము కూర్చుకున్నట్లుగా నన్ను అడుగక మీరు ఆలోచన చేయకయున్నారు. You are adding sin upon sin by not asking me for direction. చూడండి, who set out to go down to Egypt without asking for my direction, to take refuge in the protection of Pharaoh, and to seek shelter in the shadow of Egypt. You are seeking shelter in the shadow of Egypt. You are not asking me for direction. Therefore shall the protection of Pharaoh turn to your shame. So కాబట్టి ఫరో కలుగు బలము మీకు అవమానకరమగును. ఫరో మీకు ఒకవేళ ప్రొటెక్షన్ ఇచ్చినా అది మీకు అవమానకరంగా మారుతుంది. Is God speaking to anyone? ఒకవేళ ఫరో మీకు ప్రొటెక్షన్ ఇచ్చినా, even if you get protection from Pharaoh, it will become a shame upon you, and the shelter of the shadow of Egypt to your humiliation. ఈ ఐగుప్తు నీడను శరణజొచ్చుట వలన సిగ్గు కలుగును. ఈ లోకంలోనికి దేవుని దగ్గర కాకుండా ఈ లోకంలోనికి ఆధారపడటానికి వెళ్ళినప్పుడు అది సిగ్గు కలుగుతుందంట. సో ఇక్కడ దేవుడు ఆయన బిడ్డలకి ఒక ఓపెన్ ఇన్విటేషన్ ఇస్తున్నాడు. God is inviting his people. He is spreading his arms and he is inviting his people. Hallelujah. 15th verse. Shall we read 15th verse? For thus said the Lord God, the Holy One of Israel, in returning
and rest, you shall be saved. In quietness and in trust, you shall be your strength. This is God's method అండి. This is God's method. ప్రభువును ఇశ్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుడకు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షింపబడెదరు. మీరు ఊరకుండి నమ్ముట వలన మీకు బలము కలుగును. Hallelujah. Thank you, Father. Thank you, Lord. God is talking to his children saying, you're trying so many things and you become restless. But God is saying, in returning to me, hallelujah, you will find rest. Hallelujah. Me rest మీకు వెపన్. కన్ఫ్యూజ్డ్ మైండ్ ఈజ్ అ ప్లే గ్రౌండ్ ఫర్ డెవిల్. కన్ఫ్యూజ్డ్ మైండ్ ఈజ్ అ ప్లే గ్రౌండ్ ఫర్ డెవిల్. మీ మైండ్ లో కన్ఫ్యూజన్ ఉంటే సైతాన్ ఆడుకుంటాడు. అన్రినీవ్డ్ మైండ్ ఈజ్ అ ప్లే గ్రౌండ్ ఫర్ డెవిల్. ఎ మైండ్ దట్ ఈస్ ఇన్ బాండేజ్ ఈజ్ అ ప్లే గ్రౌండ్ ఫర్ డెవిల్. బాండేజ్ లో ఉన్న మైండ్, అందుకే నేను చెప్పాను బిటర్నెస్, క్షమించలేనటువంటిది, ఎడిక్షన్స్, బంధకాలు ఏదైనా ఉన్నా బెటర్ ఆస్క్ హోలీ స్పిరిట్ గాడ్ టు రిమూవ్, హెల్ప్, ఆస్క్ హిస్ హెల్ప్. హల్లెలూయా. ప్రభువా ఇది నాలో నుంచి తీసివేసుకోవడానికి కృప చూపించు. ఎందుకంటే ఏదైనా బంధకం ఉందంటే ఆ ఏరియా సైతానికి ప్లే గ్రౌండ్ గా అయిపోతుంది. ఇట్ బికమ్స్ హిస్ ప్లే గ్రౌండ్. అన్రినీవ్డ్ మైండ్, రూపాంతరము చెందబడని మనస్సు సైతానికి ప్లే గ్రౌండ్ గా అవుతుంది. యువర్ మైండ్ ఈస్ సో పవర్ఫుల్. హల్లెలూయా. కన్ఫ్యూజ్డ్ మైండ్, కన్ఫ్యూజన్ లో ఉంటే అది సైతానికి ఒక ప్లే గ్రౌండ్ గా అవుతుంది. కాబట్టి దేవుని సమాధానము మనలను పరిపాలించాలి. అందుకనే ఆయన అన్నాడు, అందుకనే పౌలు గారు ఈ విధంగా రాస్తారు కదా, డు నాట్ బి యాంగ్షియస్ అబౌట్ ఎనీథింగ్. దేని గురించి మీరు చింతపడద్దు. మీ విన్నపములు కృతజ్ఞతాపూర్వకముగా దేవునికి తెలియజేయడు. ఫిలిపిన్స్ చాప్టర్ 6 verse 4. మీ యొక్క విన్నపములు, చాప్టర్ 4 verse 6, సారీ, మీ విన్నపములు దేవునికి కృతజ్ఞతాపూర్వకముగా ఆయనకు తెలియచేయుడి. అప్పుడు ఏమవుతుంది? ఆయనకి తెలియచేసినప్పుడు ఏమవుతుంది? వాట్ హ్యాపన్స్ when you let your requests made known to God? What happens? The peace of God that passes all understanding will rule our heart. When you come to prayer, the confusion should be silenced. The peace should rule your mind. The peace of God should rule your heart. Hallelujah. If you are still confused, wait in the presence of God until the peace of God overtakes that confusion in the name of Jesus. Hallelujah. మీకు ఇంకా బాగా కన్ఫ్యూజన్ గా, దిగులు, ఆందోళన, యాంగ్జైటీ ఉంటే ఏం చేయాలంటే వెయిట్ చేయండి దేవుని సన్నిధిలో, ఆరాధించండి, ఆధారపడండి. మీ దేవుని సమాధానము మీ మనస్సుని పరిపాలించే వరకు. ఎంతసేపు ప్రేయర్ చేయాలి సిస్టర్? ఎవరినైనా ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేయమంటే ఎన్ని రోజులు చేయాలి సిస్టర్? ఎంతసేపు చేయాలి? ఫర్ హౌ లాంగ్ షుడ్ ఐ ఫాస్ట్ అండ్ హౌ లాంగ్ షుడ్ ఐ ప్రే? హల్లెలూయా. దెర్ ఇస్ నో టెక్స్ట్ బుక్ అండి. ఫర్ హౌ లాంగ్ యూ షుడ్ ప్రే? యూ ప్రే until you are filled by the power of the Holy Spirit. You pray until the joy overtakes the confusion. Hallelujah. You pray until you receive the direction. Hallelujah. It's not about 1 day or 2 days or 21 days. 21 days మన డిసిప్లిన్ కోసం చెప్తున్నాము. బట్ when you receive the answer, మీకు ఆ ఏరియాలో ఆన్సర్ వచ్చినప్పుడు you can start rejoicing. When you see the cloud of a palm size, you can get up and celebrate. Here I want you to see this verse. For thus says the Lord God, the Holy One of Israel, in returning and rest you shall be saved. And returning, in surrendering yourself. This invitation is so gentle, but this is powerful. Resting in God is a weapon against the enemy. Wow, that's powerful. Hallelujah. Resting in the finished work of Jesus Christ is the weapon against the enemy. యేసు క్రీస్తులో నీవు ఆయన మీద ఆధారపడి ఎప్పుడైతే when you rest in his finished work, that is a weapon. In quietness and in trust shall be your strength. Just understand this simple equation. Rest ఈజ్ అ వెపన్. హల్లెలూయా. రెస్ట్ అంటే ఏం పని చేయకుండా జాబ్కి వెళ్ళడం, మానేసి కూర్చొని నిద్రపోవడం కాదు. రెస్ట్ అంటే ప్రార్థనలో నీ హృదయానికి నెమ్మది కలిగింది అనుకోండి, అది సైతానికి మీద వాడే బలమైన ఖడ్గము. రెస్టింగ్ does not mean that you just be passive, don't do anything, sitting down eating popcorn. No, I'm not talking about that kind of rest. Resting means quieting down your negative voices, your confusion, by depending upon God, by praying. Hallelujah. By depending upon the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడుతూ నీ మనసులో ఉన్న ప్రతి అలజడి పోయే వరకు దేవుని సన్నిధిలో నీవు ఆయన మీద ఆనుకొని, ఆయన రొమ్ము మీద ఆనుకొని నీవు నెమ్మది పొందుతున్నావు కదా, అది రెస్ట్. అది ట్రూ రెస్ట్. ఆ తుఫానులో నీవు నెమ్మది పొందుతున్నావు చూసావా, అది ట్రూ రెస్ట్. దట్ ఈస్ అ వెపన్ అగెయిన్స్ట్ ద ఎనిమీ. చాలా కన్ఫ్యూజన్ ఉంది సిస్టర్, బట్ హృదయంలో నెమ్మది ఉంది. దట్ ఈస్ ట్రూ రెస్ట్ అండ్ దట్ ఈస్ అ వెపన్ అగెయిన్స్ట్ ద ఎనిమీ. హల్లెలూయా. ట్రూ స్ట్రెంగ్త్
strength ఏంటో తెలుసా? When you trust God, that becomes true strength in you. Hallelujah. Nobody can take that strength away from you. In quietness and in quietness and in trust shall be your strength. We receive our true strength by trusting God. Hallelujah. It's not by eating protein diet. It's all good. Protein diet, biryani, everything is good. But do you need true strength to your soul? It comes only in your trust, by trusting God, by in your quietness and those quiet moments. ఆ quiet గా ఉండి దేవుని మీద ఆధారపడి, when you trust God, when you take the word of God without reasoning, when you receive the word of God, you will receive strength. So here God is calling his people. He's saying, why do you go to Egypt for counsel? Why do you go to Egypt for direction? Come to me. In returning, in rest, you will find salvation. Hallelujah. Don't go around, run around for solution. Come to me. Come to me. Wait in my presence. In returning and rest, you shall be saved. In quietness and in trust shall be yours. But you are unwilling. See, these people are so rebellious. చాలా సార్లు దేవుని వాక్యం విని rebellious గా ఉండే వాళ్ళు ఉంటారు. These people are so rebellious. They are self-reliant. You know what they said? No, we will flee upon horses. Therefore you shall flee away. మీరు అన్నారు కదా, మేము వెయిట్ చేయం నీ సన్నిధిలో అన్నారు. మీరు అయినను మీరు సమ్మతింపక. ఎవరైనా ఉన్నామంటే మనం ఇట్లా పరీక్షించుకుందాం. అయినను మీరు సమ్మతింపక అట్లు కాదు, మేము గుర్రములనెక్కి పారిపోదుమంటిరి, కాగా మీరు పారిపోవలసి వచ్చిన. మీరు అన్నారుగా, దేవుడు నాకేం చేయట్లేదని. నిజంగానే ఏం చూడరు. మీరు మీ నోటి ఫలమే మీరు అనుభవిస్తారు. ఈ రోజు మీరు ఎలా ఉన్నారో ఇట్ ఈస్ ఎస్టర్డేస్ రిజల్ట్. మీ నోటి ఫలమే మీరు అనుభవిస్తారు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, అయినను మీరు సమ్మతింపక అట్లు కాదు, మేము గుర్రములెక్కి పారిపోదామంటారు, కాగా మీరు అన్నారు కాబట్టి మీరు పారిపోవలసి వచ్చారు. మేము వడిగల గుర్రంలను ఎక్కిపోయేదమంటే, కాగా మిమ్మల్ని తరుము వారు వడిగల వారగుదురు. మిమ్మల్ని తరుము వారు వడిగల వారగుదురు. మీరు పర్వతము మీద నుండి కొయ్యవలను, కొండ మీద నుండి జెండా వలను అగు వరకు ఒకని గద్దింపునకు మీలో 1000 మంది పారిపోదురు. చూడండి, దేవుని దగ్గర రెస్ట్ తీసుకోకపోతే జరిగేది ఏంటో తెలుసా? ఆకులు గదిలినా భయపడిపోతారు మనుషులు. దే బికమ్ రెస్ట్లెస్. If you don't find rest in the presence of God, you will become restless. You know what he says? 1,000 shall flee at the threat of 1. At the threat of 5 you shall flee, till you are left like a flagstaff on the top of a mountain, like a signal on a hill. See, instead of trusting God, if you trust in your own strength, instead of waiting in the presence of God, if you choose to trust on your own strength, here you will flee. Terror will overtake you. There will not be any quietness in your heart. Terror will overtake you. Here is talking, it is your choice that led to your consequence. నువ్వు తీసుకున్న నిర్ణయమే నువ్వు ఇటువంటి పరిస్థితిలో ఇలా పరిగెత్తుకొని వెళ్ళిపోయే పరిస్థితిలో, టెర్రరైజ్ అయ్యే పరిస్థితిలో పెట్టింది. ఎందుకంటే నువ్వు తీసుకున్న నిర్ణయమే. ఇట్ ఈస్ యువర్ చాయిస్ దట్ లెడ్ టు దిస్ కాన్సిక్వెన్స్. What you trusted, it has failed you. You did not trust God, you trusted in Egypt. So it terrorized you. It failed you. So here God is asking, are you following my strategy or the strategy of the world? But here still God says, you did not wait for me, but I am waiting for you. దేవుడు అంటున్నాడు, మీరు నా కోసం వెయిట్ చేయలేదు, నేనే మీకోసం వెయిట్ చేస్తున్నా. బ్యూటిఫుల్ అండి వచనం. Therefore the Lord waits to be gracious. Hallelujah. Therefore the Lord waits to be gracious to you, and therefore he exalts himself to show mercy to you. Many times we go around and we think, why God is not answering? Why God is not answering? But you know what Bible says? God is waiting. God is waiting. Even when we run, he waits. He waits. Hallelujah. His delay is not a punishment, but his delay is his mercy. He's showing his mercy. It's patience. ఆయన వెయిట్ చేస్తున్నాడు. ఎందుకు వెయిట్ చేస్తున్నాడు? కృప చూపవలెనని. కావున నీ యందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు. హల్లెలూయా. He is waiting for you to come back to him. He is waiting for you to cry out to him for mercy. దేవుడు ఎందుకు వెయిట్ చేస్తున్నాడో తెలుసా? మన తప్పును మనం రియలైజ్ అయ్యి, ప్రభువా అవును నీ దగ్గర నేను వెయిట్ చేయకుండా అటు తిరిగేశాను, నన్ను క్షమించు, నేను నీ దగ్గరికి వచ్చాను. He is waiting for you to come to him genuinely. He is ready to act the moment you cry out to him. He is ready. చూడండి, therefore the Lord waits to be gracious to you, and therefore he exalts himself to show mercy to you. He exalts himself. He is waiting to be gracious. He is waiting to answer. He is waiting to heal. He is waiting to wipe out your tears. He is exalting himself to show mercy, not judgment. నీ మీద కృప చూపడానికి ఆయన ఎగ్జాల్ట్ అవుతున్నాడు, కానీ తీర్పు తీర్చడానికి. నువ్వు కృప కోసం వచ్చావు, ఆయన సమయోచితమైన
కృప నీకు ఇవ్వడానికి వెయిట్ చేస్తున్నాడు, కానీ నిన్ను కండెమ్ చేయడానికి కాదు, నిన్ను తీర్పు తీర్చడానికి కాదు. హీ వాంట్స్ టు ఎగ్జాల్ట్ యూ ఇన్ మర్సీ, నాట్ ఇన్ జడ్జ్మెంట్. ఎంత ప్రేమ కలిగింది దేవుడు అంటే. హీస్ టాకింగ్ టు ద పీపుల్ హూ డోంట్ రెస్పెక్ట్ హిమ్, హూ డోంట్ రెస్పెక్ట్ హిస్ కౌన్సిల్, హూ ఇస్ రన్నింగ్ అవే ఫ్రమ్ హిమ్. ఈస్ సేయింగ్, ఐఎమ్ వెయిటింగ్ టు బి merciful to you. I am waiting to show mercy. I am waiting to show my grace. Hallelujah. My dear brothers and sisters, today let's ask God, Holy Spirit, God, help me to hear. Train my heart to be sensitive to your voice. 22nd verse or 21, verse 21. When you wait in the presence of God, these are the blessings. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దానిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. And your ears shall hear a word behind you saying, this is the way, walk in it. When you turn to the right or when you turn to the left, when you wait in the presence of God, you will hear Holy Spirit God saying, you turn to right, turn to left, don't go that side, that's a trap, don't take that, that's a trap. You will become a person who is able to hear the voice, the small whisper of the Holy Spirit. మనం ఆయన ఫ్రీక్వెన్సీకి మనం ట్యూన్ అయిపోతాం. చదువుదామండి. Let's read verse 20 also. And though the Lord give you the bread of adversity and the water of affliction, yet your teacher will not hide himself anymore. Wow, this is beautiful. And your eyes shall see your teacher and your ears shall hear his voice. నీ కళ్ళు ఆయనను చూస్తాయి, నీ చెవులు ఆయన మాట వింటాయి. He leads you personally, precisely. Turn to your left, turn to your right. He will not abandon you when you are confused. He will not leave you in that confusion. He will direct you. He will guide you. He will teach you. He will lead you into all truth. He will guide you. He will lead you into all truth. He is the very present help in time of need. So, shall we ask God? This is the fruit of returning to God. దేవుని దగ్గరికి రిటర్న్ అవ్వడంలో వచ్చిన ఫ్రూట్ ఏంటంటే 19th verse. For a people shall dwell in Zion, in Jerusalem. You shall weep no more. He will surely be gracious to you at the sound of your cry. As soon as he hears it, he answers you. Wow. When you come to him, here he says, you shall weep no more. You shall weep no more. నీవిక ఎంత మాత్రమో కన్నీళ్లు విడువవు. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. నీవెంత మాత్రమును కన్నీళ్లు విడువవు. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. This is the fruit of returning to him. So shall we ask God and Lord, help me to return to you. Help me to wait in your presence, Lord. Help me to rest in your embrace, Lord. Help me to trust in you, Lord.